నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు ఐ న్యూస్. టెక్నాలజీ ఎటు వెళ్తుందో అర్థం కావటం లేదు. రోబోలు రెస్టారెంట్లలో పనిచేయడం చూసాం, డ్యాన్స్ చేయడము చూసాం. కానీ ఇప్పుడు ఏకంగా రోబోలు ఫుట్బాల్ ఆడటం మొదలెట్టేశాయి. అవును, మీరు విన్నది నిజం. చైనాలో ఏఐ సృష్టించిన రోబోలు మనుషుల్లాగానే మైదానంలో దూకుడుగా గోల్స్ చేశాయి, కింద పడ్డాయి, మళ్లీ లేచాయి. గోల్ చేస్తే ఆనందంతో తెగ ఊగిపోయాయి, గాయపడితే స్ట్రెచర్పై ఎత్తుకెళ్లారు. అసలు ఈ రోబో ఫుట్బాల్ మ్యాచ్ విశేషాలేంటి? మానవ జాతికి ఇదొక హెచ్చరిక లేక కొత్త శకానికి నాంది పలకనుందా? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఇది కేవలం ఒక ఆట కాదు, భవిష్యత్తు ప్రపంచానికి ఒక ట్రైలర్. చైనాలోని బీజింగ్ లో ఇటీవల జూన్ 29 నుండి జూలై 2 మధ్య ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా పూర్తిగా స్వయం ప్రతిపత్తమైన ఫుల్లీ అటానమస్ ఏఐ శక్తితో పనిచేసే హ్యూమనాయిడ్ రోబోల ఫుట్బాల్ మ్యాచ్ జరిగింది. 4 జట్లు, ఒక్కో జట్టులో 3 రోబోలు. మొత్తం 3 వర్సెస్ 3 ఫార్మాట్ లో 10 నిమిషాల చొప్పున 2 సెషన్లు. మనుషుల ఆటలానే హోరాహోరీగా సాగింది. సింఘావా విశ్వవిద్యాలయం, బీజింగ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ అండ్ టెక్నాలజీ విశ్వవిద్యాలయం, చైనా అగ్రికల్చర్ విశ్వవిద్యాలయం లాంటి అగ్రశ్రేణి సాంకేతిక సంస్థలు ఈ రోబోలను అభివృద్ధి చేశాయి. ఈ రోబోలు మామూలువి కావు. ఏ కంట్రోలర్ లేకుండా, ఏ మనిషి జోక్యం లేకుండా కేవలం తమలోని ఏ వ్యూహాలతోని బంతిని గుర్తించడం, డ్రిబ్లింగ్ చేయడం, పాస్ ఇవ్వడం, గోల్ కొట్టడం చేశాయి. అచ్చం మనుషుల్లానే గోల్ చేస్తే ఆనందంతో పిడికిళ్లు బిగించి గెంతుకుంటూ సంబరాలు చేసుకున్నాయి. అయితే కొన్ని సరదా సన్నివేశాలు కూడా కనిపించాయి. రోబోలు తరచుగా పడిపోయాయి, కొన్నిసార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి, కొన్ని ఈజీ కిక్లను కూడా మిస్ చేశాయి, ఇంకొన్నైతే పడిపోయి వాటంతటవే లేవలేకపోయాయి. అప్పుడు నిర్వాహకులు, డాక్టర్లు రోగులను స్ట్రెచ్చర్లపై ఎత్తుకెళ్లినట్లు ఈ రోబోలను స్ట్రెచ్చర్పై మైదానం బయటకు మోసుకెళ్లారు. ఒక రోబో తల కూడా ఊడిపోయిందని వార్తలొచ్చాయి. ఇదంతా చూస్తున్న ప్రేక్షకులు నవ్వుకున్నారు, ఉత్సాహంగా కేకలు వేశారు. తుది మ్యాచ్ లో సింఘావా విశ్వవిద్యాలయం THQ రోబోటిక్స్ జట్టు 5-3 స్కోర్తో చైనా అగ్రికల్చర్ విశ్వవిద్యాలయం మౌంటైన్ సీ జట్టును ఓడించి కప్ గెలుచుకుంది. ఈవెంట్ ప్రధాన ఉద్దేశం రోబోల సమతుల్యత, వాటి చురుకుదనం, ఏ ఆధారిత నిర్ణయం తీసుకునే సామర్థ్యాలను ప్రదర్శించడమే. ఆగస్టు 15 నుంచి 17 తేదీల్లో బీజింగ్లో జరగనున్న 2025 ప్రపంచ హ్యూమనాయిడ్ రోబో గేమ్స్ కు ఇదొక ప్రివ్యూ అని చెప్పొచ్చు. ఆ గేమ్స్ లో ఫుట్బాల్ తో సహా 11 రోబో క్రీడా ఈవెంట్లు ఉంటాయట. బూస్టర్ రోబోటిక్స్ అనే కంపెనీ రోబోల హార్డ్వేర్ తయారు చేస్తే విశ్వవిద్యాలయాలు వాటి ఏఐ ఆల్గరిథంలను రూపొందించాయి. బూస్టర్ రోబోటిక్స్ CEO చెంగ్ హావ్ చెప్పినట్లుగా క్రీడా పోటీలు హ్యూమనాయిడ్ రోబోలను పరీక్షించడానికి సరైన వాతావరణం. భవిష్యత్తులో రోబోలు మానవులతో సురక్షితంగా కలిసి ఉండగలవు. మొత్తానికి చైనా రోబోటిక్స్ కృత్రిమ మేధస్సులో ఎంత దూసుకుపోతుందో ఈ మ్యాచ్ నిరూపించింది. మనుషులు ఆడే ఆటలను రోబోలు ఆడుతున్నాయి. రేపు మన రోజువారీ పనులను కూడా రోబోలే చేసిస్తాయేమో. ఏంటో భవిష్యత్తు ఇంకా ఎంత ఆశ్చర్యపరుస్తుందో చూడాలి. రోబోలు ఫుట్బాల్ ఆడటం విజ్ఞాన శాస్త్రంలో గొప్ప ముందడుగు అనడంలో సందేహం లేదు. అయితే ఇలాగే ఏఐ, రోబోలు మన జీవితాల్లోకి పూర్తిగా వస్తే అది మనకు ఎంతవరకు ప్రయోజనం, ఎంతవరకు సవాల్ అనేది కాలమే నిర్ణయించాలి. ఏదేమైనా ఈ రోబో ఫుట్బాల్ మ్యాచ్ మాత్రం ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీసింది.